హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. నమస్తే సార్. నమస్తే సార్. బాబాయ్ కొంచెం వెనకేసుకొని మీరు కొంచెం అందరూ కొంచెం కొంచెం అలవాట కొంచెం జరుపు నువ్వు కూడా. పేదవాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇది పామరు నియోజకవర్గం. పామరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వేషన్ అయినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోనే చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. కోడి పందాల పేరుతో ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా క్యాసినోల పేరుతో కోడి పందాల పేరుతో యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఈ జోదాంతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు. అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఒకటి నెలకొని ఉంది. అదేంటంటే పేదవాళ్ళు చిన్న చిన్న పనుల కోసం అక్కడికి వెళ్తే ఆ పట్ట ఇటు తీసి ఆ టేబుల్ ఇటు తీస్తే, లేకపోతే అక్కడ మంచినీళ్ళు అందిస్తే, లేకపోతే టీ అందిస్తే ఈ పేదవాళ్ళకి ఒక 2,000 3,000 కూలికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చాలా విచిత్రంగా తయారైంది. అక్కడ వీళ్ళని దొంగలను చేసి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. 25 గంటలు 30 గంటలు ఒకే దగ్గర కూర్చోబెట్టి తాళ్లు కట్టేసి వీళ్ళని కొట్టిన పరిస్థితి చూస్తే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొనలేదు అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చాలా దారుణంగా వీళ్ళందరినీ దారుణంగా చేతులు కట్టేసి కొట్టే పరిస్థితి చూస్తా ఉంటే మనం ఎక్కడున్నామా, ఈ రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే ఇంకెక్కడన్నా అండమాన్లో ఉన్నామా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా, ఎక్కడో అర్థం కావట్లేదు అనమాట. అటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికి 10 రోజులు జరిగింది. ఈ 10 రోజులు అయితే ఏదో ఒక చిన్న కేసు పెట్టి ఆ కేసు కూడా ఏదో ఒక ఆటోలో వెళ్తా ఉంటేనంట ఉప్పులూరు గేటు దగ్గర ఎవరో ఒక డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చి వీళ్ళని దింపేసి కొట్టేస్తారంట. ఒక చిన్న కేసు పెట్టారంట. వీళ్ళని మొత్తం 35 గంటలు చిత్రహింసలు పెట్టి ఒక లారీ ఎక్కించడానికి ప్రయత్నం చేసి ట్రైను పట్టాల మీద పడుకోబెట్టి వాళ్ళని హత్యాయత్నానికి ప్రయత్నం చేసి రకరకాలుగా హింసిస్తే కనీసం ఆ సెక్షన్స్కి దగ్గరికి పోవటం కాదు కదా, అసలు ఆ సంఘటనకే వాళ్ళు బాధ్యులు కానట్టు పోలీసులు ప్రవర్తిస్తే ఏం చెప్తారో ఒకసారి ఆలోచన చేయాలి. నేను కృష్ణా జిల్లా పోలీసు వారిని అడుగుతున్నా. కృష్ణా జిల్లా పోలీసు వారు మాట్లాడితే రోడ్ల మీద నడిపిస్తా ఉన్నారే, మీరు చిన్న చిన్న నేరం చేసిన వాళ్ళనో ఎవరన్నా తాగి ఏదైనా ఇబ్బందులు చిన్న ఏదైనా తాగి ఆ మత్తులో ఏదన్నా బండి మీద నుంచి ఎవరు పడిపోతేనో లేకపోతే ఆ చేసే వాళ్ళని రోడ్ల మీద నడిపించి మీరు చాలా గొప్పగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నట్టు చూపిస్తా ఉన్నారే. మీరు ఇలాంటి వారిని కనీసం సంఘటనకి సంబంధించి ఇది కోడి పందాల్లో జరిగిన సంఘటన, కోడి పందాల్లో ఎన్ని కోట్లు చేతులు మారినాయో ఈ రాష్ట్రంలో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఈ సరే ఆ కోడి పందాలు చేతులు మారిన సంగతి మేము అడగట్లేదు. పేదవాళ్ళకి వాళ్ళని కొట్టిన సంగతి ఏంటని మేము అడుగుతా ఉంటే కనీసం వాళ్ళకి ఆ న్యాయం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఈ గ్రామంలో వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తా ఉంటే మమ్మల్ని దొంగల్లాగా తోస్తున్నారని చెప్తున్నారు. దొంగల్లాగా తోస్తా ఉన్నారంటే వాళ్ళని ఆయాచితంగా వాళ్ళ మీద దొంగల్లాగా ఒక ముద్ర వేసేసి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, వాళ్ళు దొంగల్లాగా వీళ్ళకి ముద్ర వేసి ఈ రోజు సమాజంలో మెలగలేని పరిస్థితులు తీసుకొచ్చారంటే రేపొద్దున ఏదైనా పనికి వెళ్ళినా వీళ్ళ దొంగల్లాగానే చూస్తారు. కనీసం ఏం జరిగింది, ఏం న్యాయం అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అని చెప్పి కనీసం న్యాయం చేయకపోగా వీళ్ళని కొట్టిన సంఘటనకి మళ్ళీ మొన్న ఈ మధ్య అధికారులు వచ్చారంట. మీరు సాటిస్ఫై అయ్యారా అని. ఏంటి సాటిస్ఫై అయ్యేది? వీళ్ళు కొట్టిన దానికి సాటిస్ఫై అవ్వాలా? నిన్న ఎమ్మెల్యే గారు వచ్చాడంట, మరి సాటిస్ఫై అయ్యారా అని ఆయన కూడా అడుగుతాడేమన్నాడేమో. ధైర్యంగా ఇక్కడ ఎమ్మెల్యే ఆ పక్కన కాన్స్టిట్యున్సీలో కోడి పందాలు పెట్టి వీళ్ళకి ఈ నియోజకవర్గం వాళ్ళని అదేవిధంగా దళితుల్ని బీసీలని మైనార్టీలని కొడితే ధైర్యంగా పోరాడి
వాళ్ళని అరెస్ట్ చేయించాలి, వీళ్ళకి న్యాయం జరిగేది చూడాల్సిన బాధ్యతకు పోయి మీరు సాటిస్ఫై అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకేం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అక్కడ జరిగినటువంటి సంఘటనకు అనుగుణంగా కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలి. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ SC/ST కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరో ఒకళ్ళనే బాధ్యులను చేసి మిగతా వీళ్ళందరినీ అటవిక పరిపాలనని తలపించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఈ రోజు ఇక్కడ వరకు ఆగే పరిస్థితి ఏం కాదు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందాన్ని కూడా తీసుకొచ్చి నిజమేంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.